కీమా కర్రీ ఎలా చేయాలో చెప్తున్నా. 2 టమాటీ, 1 ఆనియన్, 4 పచ్చిమిర్చి, 2 ఎల్లుల్లిపాయ, అల్లం తీసుకొని ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ పోసి జీలకర్ర, మెంతులు హాఫ్ స్పూన్ వేసి 2 చెక్కలు, 2 ఆలుగడ్డలు వేసి ఫ్రై చేయాలి. అది కొంచెం ఫ్రై అయ్యాక అందులో ఆనియన్స్ వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక అందులో పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం అలా ఫ్రై అవుతుంది అనేటప్పుడు సాల్ట్ వేసుకొని మనకు సరిపడినంత కలుపుకోవాలి. తర్వాత మనం పక్కన పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయని ముక్కల్ని పచ్చడి చేసుకొని అందులో వేసి చిటికెడు పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలా అది ఫ్రై అవుతుందనే టైంలో టమాటా ముక్కలు వేసుకొని బాగా దగ్గరికి అయ్యాక అందులో మనకు సరిపడినంత కారం వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత మనం పెట్టుకున్న కీమా అనేది అందులో వేసుకొని దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయినంత వరకు అది అలా అందులో ఉంచి అందులో దగ్గరికి అయ్యి ఇంకిపోయినంత వరకు ఉంచుకొని మూత పెట్టేసుకోవాలి. ప్లేట్ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత తీసి చూస్తే వాటర్ అంతా ఇంకిపోద్ది. ఆ తర్వాత తీసుకొని మనకి కీమాకి ఎంత వాటర్ సరిపోద్దో కర్రీ ఉడికినంత వరకు అంత వాటర్ వేసుకోవాలి. టమాటా ముక్కలు ముందైనా వేసుకోవచ్చు, తర్వాత వేసుకోవచ్చు. నేనైతే ముందు వేసుకున్నాను. మటన్ కర్రీ అయితే తర్వాత వేసుకుంటారు, కీమా కాబట్టి ముందు వేసుకున్నాను. అలా వాటర్ వేసుకున్నాక కర్రీ అనేది దగ్గరకు ఉడుకుతుందనే టైంలో ధనియాల పౌడరు, మటన్ మసాలా పౌడర్ వేసుకొని బాగా దగ్గరికి అయ్యాక దించేసుకోవడమే.